అది మొదటి నుంచి కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి కేవలం తన వర్గం వాళ్ళకి అంటే తన మనుషులకి తన అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉండడానికి మాత్రమే పనులు చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి. అంటే మిగతా వాళ్ళని కూడా ఒక అణిచివేసి తొక్కి పెడుతూ వెళ్తున్న పరిస్థితులు ఉన్నాయని అంతర్గతంగా చర్చ నడుస్తూ వస్తుంది. అంటే అధికారంలోకి వచ్చిన తొలినాలలో కాబట్టి కొంతకాలం వరకు వేచి చూద్దాము, తర్వాత ఇంకేమైనా చేస్తారేమో అని వాళ్ళు కూడా వేచి చూసే ధోరణి కనిపిస్తూ వచ్చింది. కానీ రాను రాను రీసెంట్ మంత్స్లో కనుక గమనించినట్లయితే ఒక్కొక్క చోట బర్స్ట్ అవుట్ వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక తీవ్ర రూపం దాల్చింది. అంటే అంతర్గతంగా ఉన్న కుంపటి అంటే లాంగ్ టైం ఈ అణచివేతని ఉంటూ భరిస్తూ కూడా, ఎందుకంటే చాలా మంత్రివర్గ శాఖలను కూడా తన దగ్గరే పెట్టుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇంకెవరికి కూడా ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన పరిస్థితి లేదు. ఇంకెవరి మాట కూడా చెల్లుబాటు అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. కేవలం ఛత్రాధిపత్యం కొనసాగాలి, తాను చెప్పింది మాత్రమే నడవాలన్న వ్యవహార శైలిలో వెళ్తున్నారు. కాబట్టి తీవ్రంగా అసంతృప్తి అయితే విదిన్ ద పార్టీ నడుస్తుంది. అంటే ఇప్పుడు దాన్ని కూడా ఎట్లా ఎదుర్కొనే సిచ్యువేషన్ కనిపిస్తుంది రేవంత్ రెడ్డి. ఒకవైపు బయట నుంచి అవుట్ సైడ్ పార్టీ ప్రజల నుంచి కావచ్చు, అనేక వర్గాల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత. ఇప్పుడు విదిన్ ద పార్టీ కూడా రేవంత్ రెడ్డి అనంటే ఒక నెగిటివిటీ, పూర్తి స్థాయి నెగిటివిటీ వచ్చిన సిచ్యువేషన్ ఉందంటే ఏం జరగబోతోందని అనుకోవాలి. అంటే ఇంతకాలం పాటు హైకమాండ్ అనేక కీలకమైన అంశాల పట్ల ఇగ్నోరెన్స్ ప్రదర్శిస్తూ వచ్చింది. చాలా కీలక అంశాల్లో జోక్యం చేసుకోవాల్సిన సందర్భాల్లో కనీసం పట్టించుకోకుండా వదిలేసిన సిచ్యువేషన్. కానీ ఇప్పుడు మాత్రం ఢిల్లీకి రావాలంటే కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏం జరగబోతుందని అనుకోవాలి. ప్రధానంగా ఢిల్లీ అనే అంశం ఈ రెండు కులగణన, ఒకటి రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఒక 2 సభలు పెట్టాలి. ఆ సభలను ప్రజల్లోకి, ఎందుకంటే ఇప్పటికే కొంత బీసీల నుంచి ఎస్సీల నుంచి వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో సభల ద్వారా దాన్ని మైలేజ్ తీసుకోవాలనే ప్రయత్నం అయితే ఒకటి జరుగుతుంది. అందులో భాగంగా వెళ్తున్నారనేది పార్టీలో ఇప్పుడు సిఎల్పీలో జరిగినటువంటి చర్చ. రెండోది మంత్రివర్గ విస్తరణ సంబంధించి కూడా హైకమాండ్ క్లియరెన్స్ ఇస్తే లోకల్ బాడీ ఎన్నికలలోపు మంత్రివర్గ విస్తరణ 6 ఖాళీలకు సంబంధించి అందులో 3 లేదా 4 అయినా భర్తీ చేయాలి, హైకమాండ్ క్లియరెన్స్ తీసుకోవాలనేది ఇంకొక డిస్కషన్ ఉంది. ఇప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్ఆర్డీ నుంచి ఢిల్లీ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరినటువంటి పరిస్థితి. మరోవైపు మీరు అన్నట్లుగా పార్టీలో తమకు పనులు చేయడం లేదు అనేది, ప్రభుత్వంలో మేము అధికార పార్టీలో ఉన్నామా లేమా, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి మాకు నిధులు ఇవ్వడం లేదు. మరోవైపు మీరు లోకల్ బాడీ ఎన్నికలు అంటున్నారు, క్షేత్రస్థాయిలో తిరగాలి, స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసి తీసుకెళ్లాలని చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడికి వెళ్లినా గత ప్రభుత్వంలో వచ్చినటువంటి నిధులకు శంకుస్థాపనలు చేసి నడుపుతున్నాం తప్పితే ఇప్పటివరకు మనం నిధులు ఇవ్వలేదనేది ప్రధానంగా ఎమ్మెల్యేలు సిఎల్పీ సమావేశంలో చర్చించినటువంటి నేపథ్యంలో ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రెండోది నియోజకవర్గాల వారీగా మనం చేసిన దానికి సంబంధించి, అయితే గతంలో ఉన్నటువంటి నిధులకు సంబంధించి ఏమేమి చేశామనేది దాని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ఏదైతే ఎమ్మెల్యేలకు వివరించినటువంటి పరిస్థితి, ఏదైతే నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధికి తమకు నిధులు కేటాయించండి అని చెప్పి ఎమ్మెల్యేలు అయితే అటు ముఖ్యమంత్రికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రికి కోరినటువంటి పరిస్థితి. ఎందుకంటే లోకల్ బాడీలో ఎన్నికల్లో గెలవాలి అంటే నియోజకవర్గాల్లో సమస్యలను పరిష్కరించాలి, నిధులకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు జరిగితేనే లోకల్ బాడీ ఎన్నికల్లో గెలుస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎమ్మెల్యేలు ఇటీవల కోహినూరు హోటల్లో జరిగినటువంటి సమావేశం కొంత కాంగ్రెస్ పార్టీలో అలజడి రేకెత్తింది. మొత్తానికి మిగిలిన ఎమ్మెల్యేలు సైతం అదే దారిలో వెళ్తే పరిస్థితి తీవ్రమవుతుంది. ఈ నేపథ్యంలో దీన్ని కట్టడి వేయాలన్నటువంటి వ్యూహంలో భాగంగా ముందు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించాలని భావించారు. ఎవరైతే మీటింగ్ పెట్టుకున్నటువంటి ఎమ్మెల్యేలతో ముందుగా మాట్లాడాలనుకున్నారో ఆ తర్వాత జిల్లాల వారీగా సమావేశం ఏర్పాటు చేసి కులగణన, వర్గీకరణ, లోకల్ బాడీ ఎన్నికలు ఈ అన్నిటితో పాటు ఆ ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఏ మంత్రి పనిచేయడం లేదు, మీకున్నటువంటి వ్యక్తిగత సమస్యలు ఏంటి అనేది కూడా ప్రధానంగా ఆరా తీయాలని భావించారు. కానీ సిఎల్పీ సమావేశంలోనే ఇవన్నిటికి సంబంధించి ఒక దాదాపు 2 గంటల పాటు నిర్వహించాలనుకున్నారు. 5 గంటలకు పైగా సిఎల్పీ సమావేశం అయితే జరిగింది. అన్ని అంశాలు కులంకుశంగా చర్చించారు. ఇకపై మీటింగ్లు ఎవరు పెట్టకండి, పెట్టడం వల్ల మనకు పార్టీకి నష్టమవుతుంది, అపోజిషన్ కు ఒక ఆయుధంగా మారుతుంది. ఇక నుంచి ఎవరు మీటింగులు పెట్టొద్దు, ఎవరికైనా వ్యక్తిగత సమస్యలు, నియోజకవర్గ సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలి తప్ప ఎవరు సమావేశాలు పెట్టొద్దని కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు సిఎల్పీకి సమావేశంలో ప్రధానంగా తీన్మార్ మల్లన్న అంశం కూడా చర్చకు వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే కులగణన ప్రతులనైనా కాల్చినటువంటి పరిస్థితి నేపథ్యంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. నష్టం చేకూరుస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా
వారిపై చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే షోకాజ్ నోటీసులకు అయితే సిద్ధం చేశారు. త్వరలో షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వనున్నటువంటి నేపథ్యంలో ఇకపై ఎవరు పార్టీ గీత దాటడానికి వీల్లేదని చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనా కొంత కంట్రోల్ చేసే పరిస్థితి అయితే తీసుకొస్తా ఉన్నారు. అయితే మా సమస్యలు అయితే పరిష్కరించండి, మాకు సమస్యలు పరిష్కరిస్తే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదనేది కూడా ఎమ్మెల్యేల వాదన. ఆ రకంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా సూచించినటువంటి పరిస్థితి. ఏదేమైనా కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మీటింగ్ ద్వారా ఇకపై వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడం, పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకుండా చూసుకోవాలనే భావన ఒకటైతే, రెండోది మంత్రివర్గానికి సంబంధించి కూడా ఒక కొలిక్కి తీసుకొస్తే ఇకపై సమస్యలు ఉండవు అన్నటువంటి భావనలో రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది.